జేడి లక్ష్మీనారాయణ ఒక మంచి నిజాయితీ గల ఆఫీసరు. కానీ వాళ్ళ పాపమైన కోవట్ పాపం వాళ్ళైన వైసీపీ కోవట్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ కోవట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారనేది కొంత బయట నడుస్తున్నటువంటి చర్చ. మేధా వర్గాల్లోనూ ఉంది, కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లోనూ ఉంది, ప్రజల్లో కూడా ఉంది. ఉన్నపళంగా పార్టీ పెట్టేంత ఇది అంటే కొన్ని అంచనాలు కూడా చెప్తున్నారు. 2009లో దరిదాపుగా రాజశేఖర రెడ్డి గారు ఓడిపోతున్న టైంలో చిరంజీవి గారిని వాడుకున్నట్టే 2024లో దరిదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నటువంటి సమయంలో ఇటు జేడీని కొంతమందిని వాడుకుంటున్నారు అనేది. సో నేను ఎంతో నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పుకున్నటువంటి బలమైనటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లను చీల్చేయడానికి జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అరంగేట్రం అని చెప్పుకుంటున్నారు. సార్ సీట్లు ఎవరికి ఇస్తారు, ఎన్ని సీట్లు ఇస్తారంటే ఈయనకిన్న ప్రజాశాంతి పార్టీ పాల్ గారిని తక్కువ అంచనా వేయట్లేదు. ఎందుకంటే జేడీతో పోలిస్తే జేడీ ఎక్కడ, కే పాల్ గారు ఒకప్పుడు ఎక్కడ. జేడీ లక్ష్మీనారాయణ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కేసుల విషయంలో అంత అడావిడి చేశారు తప్ప ఈయనేమి ఎంత ప్రపంచం ఎరిగినటువంటి వ్యక్తి ఏం కాదు. కే పాల్ ప్రపంచం ఎరిగినటువంటి వ్యక్తి. ఆయనకి ఈరోజు దిక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈయన పార్టీకి ఈయన కాపు కార్డు వాడిని ఇంకే కార్డులు వాడినప్పటికి కూడా అక్కడే అంత వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి చిరంజీవిని వాడుకున్నారంటే రాష్ట్రం మొత్తం మీద 294 సీట్లు 18 స్థానాలు టీఆర్పీ గెలవగలిగింది. 2% ఓట్ బ్యాంకును చీల్చగలిగాడు. సో టీడీపీ ఓట్ బ్యాంకును చీల్చేదానికి పీఆర్పీని ఆ రోజు వాడుకున్నారంటే చిరంజీవికి ఒక ఇది ఉంది, మాన్యా ఉంది. ఈరోజు 18 సీట్లు గెలిచారంటే ఆ రోజులో అదేం చిన్న విషయం కాదు 2009లో. కానీ జేడీకి సింగిల్ సీటు అంటే గెలిచే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అప్పుడు గాజువాక నుంచి అక్కడి నుంచో పోటీ చేసి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడి నుంచి మొత్తానికి ఎంపీగా మొత్తం పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. సో ఈయన పార్టీ పెట్టి ఒక సింగిల్ సీట్ని గెలవాలంటే డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే చెప్పాలంటే బరిలకి వచ్చిన ఓట్లు కూడా రావు ఈయనకి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని ఎంత వాడుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈయన మాటలతోనూ తెలివితేటలతోనూ 0.1% కూడా మార్చలేడు అనేది చాలా క్లియర్. ఆయనేదో ఈ చెప్పడానికి శక్తి నియమం వాళ్ళకి చెప్పడానికి తప్ప, ఆయనేమో టీవీలో యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తప్ప ఆయనేమి ఇది కాదు. ఎందుకంటే ఆయన్ని రాజకీయంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేయరు. నాకు తెలిసి కే పాల్ గారికి బీ ఫామ్లు ఇస్తా అంటే ఎవరో ఒకరు వస్తున్నారు, నాకు బీ ఫామ్ తీసుకోవడానికి కూడా ఎవరో రారు. సో కారణం ఏంటి అంటే కానీ జేడీ లాంటి వాళ్ళు కూడా కొంతమందిని వాడుకుంటూ ఉంటే పార్టీలు ఎక్కువ పెరిగే కొద్దీ కూడా ఎంతో కొంత ఓట్లు చేలుతూ ఉంటే అది వైసీపీకి లాభం అవుతుంది. లేదంటే కనుక ఈయన కాపు కాబట్టి కాపు వర్గాల్లోనే మనం ఓట్లు చీల్చుకోవచ్చు, కార్డును వాడుకుని ఓట్లు చీల్చుకునే దాంట్లో కొంత లాభం అవుతుంది అనేది వీళ్ళ అంచనాల ఆలోచనలు. కానీ 2024 పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఓట్ పర్సంటేజ్ ఎంతంటే దాదాపుగా 53-54 ఓట్ పర్సంటేజ్ చూపిస్తుంది. దానికి 11 నుంచి 15% దాకా ఆయనకి పెరుగుతుంది. దాదాపు ఈయనకి అంతకుముందు 40 ఉన్నది 42 అంటే 12 అంటే 42 43 అంటే 54-50% ఇద్దరు ఓట్ బ్యాంక్ అంటే దరిదాపుగా ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, ఎంత ఓటు రావుతుందో తెలిసిందే. అందులోంచి 0.01% కూడా ఈయన చీల్చలేడు. ఈయనకు చీల్చే అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కాదు. నేను ఎక్కడైనా పోటీ చేసినా సరే సింగిల్ డిజిట్కే మిగిలిపోతారు తప్ప డిపాజిట్లు కూడా ఎక్కడ ఈయనకు రావు. ఈయన కాపులు ఉన్న చోట పోటీ చేసినా ఇంకెక్కడ పోటీ చేసినా ఈయనకు రావు. ఎందుకంటే ఈయన కావాలని ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారు, పరిపాలన మారాలని కోరుకుంటున్నారు, వ్యవస్థ నాశనం అయిపోయిన కోరుకుంటున్నారు. ప్రజలు సామాన్యులు బ్రతకలేమని బాధపడుతున్నారు కాబట్టి అవి కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి అంటే ఈయనకి ఎక్కడి నుంచి ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసినప్పుడు కూడా ఈయనకి అంత గుర్తింపు రాదు. ఇవన్నీ ఏంటంటే పార్టీలు పెట్టి వాళ్ళ చూసి ఏదో వాపును చూసి బలుపు అనుకునే వాళ్ళు మేమంతా ఇంత అనుకున్నారు తప్ప ప్రజల్లో అంత లేదు, ప్రజల్లో అంత ఇది లేదు. కానీ ఏంటంటే వైసీపీ కోవర్ట్గా వైసీపీ వాడుకోవడానికి మాత్రం ఒక పార్టీ పెడుతున్నారు. అది కాపుల్లో చీలికలు తీసుకురావడానికి మాట్లాడుకుంటున్నారు. సో చూద్దాం, కాపుల్లో చీలికలు చిరంజీవి తీసుకొచ్చి టీడీపీని ఓడించారంటే ఆ రోజు చిరంజీవి కూడా ఎక్కువ 2% ఓటుని చేర్చగలిగాడు కాబట్టి అన్ని వర్గాల ప్రజలను ఓట్లు చేర్చగలిగాడు. సరిపోయింది.
సో జేడీకి అంత పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి గేమ్స్ వల్ల ఉపయోగం లేదు, జేడీ పొరుగు పోగొట్టుకోవడం వల్ల అనేది మాత్రం ఒక మేధావుల్లోనూ విశ్లేషకుల్లోనూ అందరిలో ఉన్నటువంటి ఏంటంటే జేడీ పార్టీకి అంత ఇంపార్టెన్స్ ఉండదు, అంత విలువ ఉండదు. ఒకవేళ ఈయన వైసీపీ కోవర్ట్గా బయటకు వచ్చి పార్టీ పెట్టి పనిచేయడమే తప్ప దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏమైనా ఉన్నాయంటే, దానివల్ల వచ్చేటువంటి ఏదైనా ఉందా అంటే అది 0 0 0 అని చెప్తున్నారు అంతే.